హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో థ్రిల్లర్ కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి. అండ్ ప్రెసెంట్ ట్రెండింగ్ గా ఉన్న థ్రిల్లర్స్ లో తెలుగు కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే కనిపించలేదు. అందుకనే ఒక 2 అదర్ లాంగ్వేజ్ కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో టోటల్ గా ఒక 5 అయితే తెలుగు ఉన్నాయి, 2 మాత్రం అదర్ లాంగ్వేజ్ కంటెంట్. అండ్ అందులో ఒకటి యూట్యూబ్ లో స్ట్రీమ్ అవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. చాలా ఈజీగా చూసేయచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఉండవు, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే. అండ్ మన కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ ఎందుకు, ఆ కంటెంట్ ఏంటో టచ్ చేసేద్దాం. ట్రైలర్ చూసి షాక్ అయ్యి నిజంగానే మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ కంటెంట్ అయితే తేబోతున్నారు అని నేనైతే నమ్మా. హనీ ట్రైలర్ చూసాక రిలీజ్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అన్న ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. బట్ మూవీ చూసాక నాకైతే అసలు కంటెంట్ రివీల్ చేయకుండా సైడ్ నుంచి ఏదో సైడ్ ట్రాక్ వేసినట్టు అనిపించింది. బట్ ఇలాంటి కాన్సెప్ట్ అయితే మీరు చూసి ఉండరు, అలాగని మరి సూపర్ గా అయితే ఉండదు. ఎప్పుడో పాత కాలంలో చేతబడి లాంటి మూవీస్ చూసినట్టయితే మీకు అనిపిస్తుంది. చక్కగా పని చేసుకొని తన బ్యూటిఫుల్ డాటర్ ని హ్యాపీగా చూసుకోకుండా తనకున్న పైత్యం అందరి దగ్గర తిట్లయితే తింటూ ఉంటాడు. అలాంటి ఆనంద్కి ఒక డిఫరెంట్ థాట్ అయితే వస్తుంది. ఏదో క్షుద్ర పూజలతో తను బాగా సంపాదించి తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుందామని మంచి ప్లాన్ అయితే వేస్తాడు. కాకపోతే మనోడికి ఆ పూజలు ఏవో రావాలి కదా. అయితే అవి నేర్చుకోవడానికి మనోడు ఎలాంటి ప్రాక్టీస్ చేశాడు, తనతో పాటు తన ఫ్యామిలీని ఇన్వాల్వ్ ఎలా చేశాడు, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, ఇలాంటి కంటెంట్ ఉంటుంది ఈ మూవీలో. ఇందాక చెప్పినట్టు చేతబడి లాంటి మూవీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ ఏదో అలా చూడడానికి అయితే ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. అంత సాటిస్ఫై చేసే థ్రిల్లర్ అయితే కాదు. బట్ థ్రిల్లర్ మూవీస్ ఆర్ హారర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఒకసారి ట్రై చేస్తారంటే ట్రై చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు సన్ నెక్స్ట్ అండ్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25/5. ఈ హారర్ మూవీ అయితే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చిన హైప్ అయితే మామూలుగా ఉండదు. ఇలాంటి డైలాగ్స్ మీరు వినగానే ఈజీగా కనిపెట్టేస్తారు ఆ మూవీ పేరు ఈషా అని. మూవీ రిలీజ్ అప్పుడు కూడా చాలా హైప్ అయితే తీసుకొచ్చారు. బట్ కంటెంట్ చూసాక వాళ్ళు తెచ్చినంత హైప్ అయితే లేదని అనిపించింది. అలాగని వరస్ట్ అయితే కాదు, ఓకే. అసలు డెమానిక్ ప్రెజెన్స్ ఉందని, హారర్ ఇన్సిడెంట్స్ అయితే చాలా చోట్ల జరుగుతున్నాయని ఎవరు చెప్పినా అస్సలు నమ్మరు ఆ నలుగురు ఫ్రెండ్స్. ఇదంతా కేవలం ఏదో సెట్టింగ్ అని, డబ్బుల కోసం కొంతమంది ఆడే నాటకాలని బిలీవ్ చేస్తుంటారు ఆ నలుగురు. అలాంటి ఆ నలుగురికి డాక్టర్ నుంచి స్పిరిచువల్ గురువుగా మారిన ఒక మాంత్రికుడు అయితే ఎదురవుతాడు. అయితే ఆ మాంత్రికుడు కూడా ఇలాగే చేస్తాడని ఆ నలుగురు ఫ్రెండ్స్ నమ్ముతారు. ఇలాంటి టైంలో ఆదిదేవ్ అన్న మాంత్రికుడు వీళ్ళతో అయితే ఒక బెట్ అయితే కాస్తాడు. డెమోనిక్ ప్రెజెన్స్ ఉన్న ఒక ప్లేస్ లో ఉండమని, మీరు గనుక అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా ఇవన్నీ వదిలేసి బయటకు వచ్చేస్తానని అయితే చెప్తాడు. అయితే అలా ఆ ప్లేస్ లో ఉండడానికి ఒప్పుకున్న ఆ నలుగురు ఫ్రెండ్స్ జీవితంలో అసలు ఏం జరిగింది, నిజంగానే అక్కడ డెమోనిక్ ప్రెజెన్స్ ఉందా, ఉంటే ఆ దెయ్యాలు వీళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టాయి, చివరికి టగ్ ఆఫ్ వార్ లో అసలు గెలిచింది ఎవరు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ ఈషా మూవీ. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. మిగిలిన వాళ్ళు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. రోస్లిన్ అనే ఒక యంగ్ గర్ల్, తనకేవేవో మిస్టీరియస్ కళలైతే వస్తూ ఉంటాయి. తనకేదో అయిపోతున్నట్టు, తనకి కనబడిని ఎవడో ఒక హంతకుడు తన వెంట పడుతున్నట్టు, తన ఫ్యామిలీకి తన వల్ల ఏదో హాని ఉన్నట్టు, ఇలాంటి కళలైతే వస్తూ ఉంటాయి. అసలు తనకే ఎందుకలా వస్తుంది, తను చదివే ఆ నోవెల్స్ వల్ల, లేకపోతే అక్కడ నిజంగానే ఇంకేదైనా జరుగుతుందా తనకు తెలియకుండా, ఇలాంటి విషయాల మీద ఉంటుంది ఈ రోస్లిన్ సిరీస్. మంచి స్క్రీన్ ప్లే తో, ఇంకాస్త ఇంట్రెస్టింగ్ సెటప్ తో వెబ్ సిరీస్ ని బాగానే ప్లాన్ చేసినప్పటికీ చాలా స్లోగా సాగడం, అదే కాంటెంట్ సిరీస్ మొత్తం చూపించడం కొంచెం మధ్య మధ్యలో లాగ్ గా అయితే ఫీల్ అవుతాం. అయితే పర్టికులర్ గా అదే ఫేస్ తన కళలో ఎందుకు వస్తుంది, ఆ ఫేస్ ని రోస్లిన్ ఎక్కడైనా చూసిందా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ లింక్ ఏంటి, ఇలాంటి విషయాలే త్రూ అవుట్ సిరీస్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ అయితే ఓకే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే సేమ్ 2.75/5. హాస్పిటల్స్ లో చాలా మిస్సింగ్ కేసెస్, ఈ మధ్య చిన్నపిల్లల మిస్సింగ్ కేసెస్ చాలా ఎక్కువయ్యాయని మనం వింటూ ఉన్నాం. అలాంటి ఒక కేసు మీద తీయడం జరిగింది ఈ బేబీ గర్ల్. అలా కేరళలో ఒక హాస్పిటల్లో మిస్ అయిన 3 రోజులు ఒక బేబీ గర్ల్ కొన్ని నెగ్లిజెన్స్ వల్ల ఆ బేబీ మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆ నెగ్లిజెన్స్ కి కారణం హాస్పిటల్ స్టాఫా, లేకపోతే ఆ పాపన్ కన్నా పేరెంట్స్ దా, ఇలాంటి విషయాల చుట్టూ ఉంటుంది ఈ మూవీ. ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్ గా ఇది ఒక మెడికల్ థ్రిల్లర్ అయితే అనొచ్చు. అయితే అసలు ఆ పాపని కిడ్నాప్ చేసింది ఎవరు, దాన్ని ఈ కేసుకి సనా మాథ్యూ
కి ఉన్న లింక్ ఏంటి, హాస్పిటల్ అటెండెంట్ గా ఉన్న సనా మాథ్యూ ఆ పాపని కనిపెట్టడానికి ఎలాంటి స్కెచెస్ అయితే వేశాడు, ఎలాంటి ప్లాన్స్ వేశాడు, చివరికి క్రాక్ చేయగలిగాడా లేదా, ఈ మొత్తం దాంట్లో డిపార్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది బేబీ గర్ల్. ఈ టైప్ ఆఫ్ మూవీ కూడా మనం చాలా చూసి ఉండడం వల్ల ఈ మూవీ ఒక్కసారి ఓకే అనిపిస్తుంది అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ మిస్సింగ్ కేస్ ని డిపార్ట్మెంట్ సాల్వ్ చేసిందా లేకపోతే సనాల్ మాథ్యూ సాల్వ్ చేశాడా తెలుసుకోవాలంటే ఈ బేబీ గర్ల్ మూవీని అయితే చూడాలి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు సోనీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. ఆ సిటీలో అప్పుడప్పుడే చాలా మంది అమ్మాయిలు అయితే మిస్ అవుతూ ఉంటారు. ఆ కేసెస్ అన్ని చాలా అన్సాల్వ్డ్ గా అయితే ఉంటాయి. ఇలాంటి అన్సాల్వ్డ్ కేసెస్ సాల్వ్ చేసే పనిలో ఉంటుంది డిపార్ట్మెంట్. ఇలాంటి టైంలో సిటీకి దూరంగా ఉన్న ప్రసాదరావు తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. తన డాటర్ అయిన స్వాతి అంటే తనకి మరో ప్రాణం. అయితే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని స్వాతి హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీలో ఒక జాబ్ అయితే క్రాక్ చేస్తుంది. అయితే తన ఫాదర్ ని ఒప్పించి జాబ్ చేయడానికి వెళ్ళిన స్వాతి సడన్ గా మిస్ అవుతుంది. అసలు తనకి ఏమైంది, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని, ఎటువంటి బ్యాడ్ ఫ్రెండ్స్ లేని స్వాతి సడన్ గా మిస్ అవడానికి గల కారణం ఏంటి, తన హాస్టల్లోనే కనబడకుండా పోయిన స్వాతి ఎక్కడికి వెళ్ళింది, అసలు డిపార్ట్మెంట్ ఈ కేస్ ని ఎలా క్రాక్ చేశారు, ఎలాంటి విషయాలతో ఉంటుంది డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటం లేదు. చివరికి స్వాతి కనబడిందా, ప్రసాదరావు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయా లేదా ఇంకేదైనా కొత్త మలుపు తిరిగిందా, ఇలాంటి విషయాలతో జస్ట్ 6 episodes తో షార్ట్ గా త్వరగానే అయిపోతుంది ఈ వెబ్ సిరీస్. మరి సిరీస్ లా అనిపించకుండా ఒక సినిమాలా అయితే అనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీని చూడొచ్చు. అండ్ ఒకవేళ ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీరు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. కర్ణాటకలో ఒక రివర్ చుట్టూ ఒక వదంతి అయితే నడుస్తూ ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళినా ముసలి చంపేస్తుందని, ఆ నీటిలోకి దిగిన వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరని, ఇలాంటి విషయాలు నిజమే అని అక్కడ దొరికిన సవాల్ వల్ల మనకైతే అనిపిస్తుంది. అండ్ డిపార్ట్మెంట్ కూడా ఆ చావులన్నిటికీ కారణం మొసలేనని ఖచ్చితంగా నమ్ముతుంది. అయితే ఇలాంటి సమయంలో దీన్ని అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ స్టేషన్ ఎస్ఐ హనుమప్ప లీడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలా ఒక శవం దగ్గర కాపలా ఉంటున్న టైంలో ఆ శవం తల అయితే మిస్ అవుతుంది. అయితే ఇది ఎంత పెద్ద గ్లిచ్, డిపార్ట్మెంటే తన తప్పే అని వేలెత్తి చూపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో హనుమప్ప ఏం చేశాడు, నిజంగానే అక్కడ ముసలున్నాయా లేకపోతే ఇంకేదైనా మిస్టీరియస్ పనులు అయితే జరుగుతున్నాయా, ఆ సవాల్ యొక్క రకరకాల పార్ట్స్ దొరుకుతున్న ఆ చోట్లో అసలు ఏం జరుగుతుంది, అసలే చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఇరుక్కున్న హనుమప్ప ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏం చేశాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ రాక్షస సిరీస్ అయితే చూడాలి. రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఈ సిరీస్ అయితే మిస్ అవ్వద్దు. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగులో మాత్రం లేదు. ఇందాక చెప్పాను కదా ఒక 2 కంటెంట్ అయితే తెలుగులో లేవని. సో ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. ఎప్పుడో రిలీజ్ అయ్యి రీసెంట్ గా మాత్రం ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పబోతున్న ఈ సిరీస్. యూట్యూబ్ లో తెగ వైరల్ అయితే అవుతుంది. ఆ సిరీస్ పేరు కారువనం. చాలా మిస్టీరియస్ గా తన 2 చిన్న పిల్లల్ని ఒక వార్డెన్ దగ్గర అయితే వదిలి వెళ్ళిపోతుంది తన తల్లి. అయితే అక్కడే పెరిగి పెద్దయిన వాళ్ళు అసలు తన తల్లి ఎలా ఉంటుందో అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటున్న వాళ్ళ లైఫ్ లోకి సడన్ గా వాళ్ళ మదర్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే అలా ఎదురయ్యి సడన్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కట్ చేస్తే తన తల్లి చాలా రిచ్, వాళ్ళకున్న ఆస్తి చూస్తే మతిపోతుంది. అలాంటి ఒక హౌస్ ని ఈ పిల్లలిద్దరికి ఇస్తుంది. పిల్లలంటే చిన్నపిల్లలు కాదు, వాళ్ళకే చిన్నపిల్లలు పుట్టే స్టేజ్ కే వెళ్ళిపోయారు వాళ్ళు. సో అలాంటి టైంలో తన తల్లి ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టారా, అలా అడుగు పెట్టిన తర్వాత అక్కడ జరుగుతున్న మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి, వాళ్ళకి కనబడిన ఒక హారర్ కాంటెంట్ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, చివరికి అందులో నుంచి బయట పడగలిగారా లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిలానే ఇరుక్కున్నారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ కారువనం. ఇలాంటి ప్రెమిస్ మనం చాలా సార్లు చూసి ఉన్నా ఈ సిరీస్ ఖచ్చితంగా ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే మీలో డెవలప్ చేస్తుంది. మంచి స్క్రీన్ ప్లే గానీ, ఆ టెక్నికాలిటీస్ గానీ అండ్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గానీ విత్ బీజిఎం అన్ని విధాలుగా చాలా బాగా కుదిరింది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 12 episodes ఉండడం అండ్ మధ్యలో వదిలేస్తే మాత్రం మీరు డివైడ్ అయితే అయిపోతారు. అక్కడక్కడ కొంచెం లాగ్ గా అనిపించినా సరే ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని అయితే ఫుల్ గా సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు మెయిన్ డ్రాబ్యాక్ 12 episodes అండ్ ఈ సిరీస్ కూడా తెలుగులో అయితే లేదు. ఒక దాంట్లో కొంచెం సబ్ టైటిల్స్ లాగ్ గా అనిపించింది కానీ ఇంకో దాంట్లో అయితే కరెక్ట్ గా సింక్ అయింది. సో హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ సిరీస్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాత్రం చెప్పండి. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.